మన సోలార్ సిస్టమ్ వెలుపల జరిగిన ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన గురించి మాట్లాడు 130 కాంతి సంవత్సరాల దూరంలో ఒక నక్షత్రం నుంచి కరోనల్ మాస్ ఎజెక్షన్ అనే భారీ ప్లాస్మా పేలుడు జరిగినట్లు శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా గుర్తించారు. ఇది మన సూర్యుని మీద జరిగే కరోనల్ మాస్ ఎజెక్షన్ కి సమానమైనది. ఆ నక్షత్రం మీద జరిగిన కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే సిఎంఈని రెండు శక్తివంతమైన పరికరాలు గుర్తించాయి. మొదటిది ఈఎస్ఏ ఎక్స్ఎంఎం న్యూటన్ స్పేస్ టెలిస్కోప్. ఇది ఎక్స్రేలను గుర్తించి అధిక శక్తి గల ఖగోళ సంఘటనలు పరిశీలిస్తుంది. రెండవది లోఫర్ లో ఫ్రీక్వెన్సీ అరే. యూరోప్ అంతటా విస్తరించిన రేడియో టెలిస్కోప్ నెట్వర్క్ ఇది సిఎంఈ యొక్క రేడియో సంకేతాలను పట్టుకుంది. మొదటిసారి మన సోలార్ సిస్టమ్ వెలుపల సిఎంఈని గుర్తించారు. సోలార్ మాస్ ఎజెక్షన్లు పక్కనున్న గ్రహాల వాతావరణాలు తొలగించే శక్తి కలిగి ఉంటాయి, తద్వారా జీవయోగ్యతను ప్రభావితం చేస్తాయి. ఈ పరిశోధనల ద్వారా ఇతర నక్షత్రాల చుట్టూ అంతరిక్ష వాతావరణం ఎలా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎక్స్ ప్లానెట్ లో జీవనయోగ్యతమైన ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. నక్షత్రాల మ్యాగ్నెటిక్ చక్రాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవచ్చు. మన సూర్యుని సిఎంఈ వల్ల అరోరాలు ఏర్పడతాయి. ఉపగ్రహాలు విద్యుత్ వ్యవస్థలు ప్రభావితం అవుతాయి. ఇవి మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ అనే ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ల ఆకస్మిక మార్పులతో భారీ శక్తిని విడుదల చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.